రెండు తెలుగు రాష్ట్రాల్లో దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, దివ్యల మాధురి ఇలా వ్యవహారం ఎంత అలజడి రేపిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హై ఎనర్జెటిక్ ఫ్యామిలీ డ్రామా అప్డేట్స్ అప్పట్లో మీడియాలో, సోషల్ మీడియాలో సైతం సెన్సేషన్గా మారిన సంగతి తెలిసిందే. ఈ టోటల్ ఎపిసోడ్లో దువ్వాడ శ్రీను ఇంటికి దివ్యల మాధురి ప్రవేశించడం, అక్కడితో దువ్వాడ వాణి అకస్మాత్తుగా తన నిరసనకు మంగళం పాడి మాయం అవ్వడం క్లైమాక్స్ లేని కథగా మారింది. ఇప్పటికీ ఈ వ్యవహారంలో అనేక ప్రశ్నలకు సమాధానం లేకుండా పోయింది. దువ్వాడ వాణి తన నిరసనను మాని మాయమవ్వడంతో దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి స్పీడ్ పెంచారు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ విడాకులు ఇచ్చిన వెంటనే తమ వివాహం అంటూ శ్రీనుకు వారసుని కూడా ఇస్తానంటూ తమ పేరును వైరల్ చేసుకున్నారు. ఓవైపు శ్రీను, మాధురి స్పీడ్ పెంచడంతో పూర్తిగా మ్యూట్ అయిపోయారు దువ్వాడ వాణి. అయితే జగన్ కు వీరభక్తుడిగా ముద్రపడ్డ దువ్వాడ శ్రీను టెక్కలి వైసీపీ ఇన్ఛార్జి విషయంలో విభేదాలు రావడం, జగన్ మాటకు అడ్డు చెప్పడం స్టోరీలో పెద్ద ట్విస్ట్గా చెప్పుకోవచ్చు. డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్టుగా వైసీపీ నుండి దువ్వాడ శ్రీను సస్పెండ్ అవడంతో మిగిలిన కథను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు మళ్లీ తెరపై ప్రత్యక్షమయ్యారు దువ్వాడ వాణి. మొదట్లో టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ వెనుక ఉంటూ వచ్చిన వాణి ఇప్పుడు ఇండివిజువల్గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. టెక్కలి నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో కార్యకర్తల ఫంక్షన్లు, పరామర్శలలో గడిచిన కొద్ది రోజులుగా చురుకుగా పాల్గొంటోన్న దువ్వాడ వాణి మళ్లీ తన క్యాడర్కు వేకప్ కాల్ ఇచ్చేశారు. దువ్వాడ వాణి ఇచ్చిన వేకప్ కాల్తో ఆమె అభిమానులు ఆనందంలో ఉన్నారు. ఎక్కడ మళ్లీ తన ఇన్ఛార్జ్ సీటుకు ఎసరు పెడతారు అన్న ఆందోళన మాత్రం పేరాడ తిలక్ వర్గీయుల్లో కనిపిస్తోంది. గతంలో దువ్వాడ శ్రీనుకు, పేరాడ తిలక్ వర్గాలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులుండేవి. దువ్వాడ శ్రీను సస్పెన్షన్తో ఏపుగా పెరిగిన పచ్చగడ్డి దువ్వాడ వాణి రాకతో కోతకు గురవుతుందా అన్న ఆందోళన కూడా స్థానిక వైసీపీ శ్రేణుల్లో లేకపోలేదు. ఇంకోవైపు జగన్ కోపం తాత్కాలికమే అని, మళ్లీ తాను బౌన్స్ బ్యాక్ అవుతానని దువ్వాడ శ్రీను కూడా స్టేట్మెంట్లు ఇస్తుండడం కూడా తిలక్ సేనను ఇరుకున పెడుతోంది. దీంతో చాలా కాలం తర్వాత మళ్లీ టెక్కలి వైసీపీలో మూడు ముక్కలాట మొదలైందని చెప్పుకోవచ్చు.